అవుట్లెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలన్నాడు. కానీ ఇరిగేషన్ అవుట్లెట్స్ గురించి అబ్జెక్షన్ చెప్పలేదు కదా. నెంబర్ 2. నెంబర్ 3, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. This staff will report to KRMB through their salary and other benefits will be paid by respective state governments. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ అప్పజెప్పేదే నిజం కాకపోతే 2 రాష్ట్రాలు ఉద్యోగులను ఇస్తాయి, ఆ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయనే చర్చ ఎందుకు వస్తుంది? ప్రాజెక్టు మీరు అప్పజెప్పింది కనుక పారాగ్రాఫ్ 3లో ఏమన్నారు? 2 రాష్ట్రాలు కేఆర్ఎంబికి సమ నిష్పత్తిలో ఉద్యోగులను అప్పజెప్తారు, ఆ ఉద్యోగుల జీతాలు మాత్రం రాష్ట్రాలు చెల్లిస్తాయి. మీరు ప్రాజెక్టులు అప్పజెప్పిందే నిజం కాకపోతే ఉద్యోగులు ఇచ్చే ప్రస్తావన ఎందుకు వస్తుంది? దిస్ ఈస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. నెంబర్ 2, ఇంకా మంచిగా వీడియోలోనే వినండి, వాళ్ళ మాటలుగా నేను చెప్పింది కాదు. యూ కెన్ లిజన్ దేర్ వర్డ్స్. వాళ్ళు 2వ కేఆర్ఎంబి మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ గారు, తెలంగాణ ఈఎన్సీ గారు మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఒకసారి దయచేసి మీరే వినండి. To hand over monitoring and water leases of 15 outlets which are identified on both the reservoirs. దానికోసం స్టాఫ్ని ఎవరైనా పెట్టాలన్న దాని మీద సో రిప్రజెంటేషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఉంటారు. మళ్ళీ 3 మెంబర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడము, ఎన్షూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది. ఏదైనా సడన్గా ఇఫ్ దేర్ ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోయితే ఏదైనా స్టేట్కి, ఎందుకంటే సడన్గా వర్షాలు రావచ్చు, అప్పుడు నీళ్ళను సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా 3 మెంబర్ కమిటీలో ఉన్న ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మోడిఫికేషన్స్ విల్ ఆల్సో బీ టేకెన్ అప్. సీజనల్ ఇప్పుడైతే 3 మ్యాన్ కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు. వాటర్ రిలీజింగ్ క్వాంటము, వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3 మ్యాన్ కమిటీ డిసిషన్ జరుగుతుంది. విన్నారు కదా బయట 2 రాష్ట్రాల ఈఎన్సీలు మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి వీడియో కూడా మీకు పంపిస్తాను. ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ గారు స్పష్టంగా కాంకరెన్స్ అనే పదం వాడింది. అంటే ఇద్దరు ఈఎన్సీలు కూడా బయటకు వచ్చిన తర్వాత కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్తాం, ఉద్యోగులను అప్పచెప్తాం, నిర్వహణ అంతా కూడా కేఆర్ఎంబి చూసుకుంటుందని అంత స్పష్టంగా చెప్పినారు. అంటే దీన్ని బట్టి ఒక విషయం ఏమర్థమైంది? ప్రాజెక్టుల విషయంలో ఎవరెన్ని మాటలు చెప్పినా 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రైత్యంతో, తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు మీరు. ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫెయిల్యూర్ను కప్పుకోవడానికి, అంటే ఆ ఫెయిల్యూర్ను ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేసే విధంగా ఒక అబద్ధాలు మాట్లాడడం, ఎదురుదాడికి దిగడం, దుర్భాషలు ఆడడం, ఇది ఒక ముఖ్యమంత్రికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. సరే, వ్యక్తిగతంగా రాజకీయాలు, ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు అంటే ఎంతైనా తిట్టుకుందాం, ఓకే, కొట్లాడదాం. కానీ ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది జాతి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఫనంగా పెట్టొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. బేషిజాలు కాదు కావాల్సింది, మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. అన్ని అబద్ధాలు అంటే ఇలా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, రాజకీయాల కోసం కాదు. అట్లా మీరు నిన్న పలు అంశాలను కూడా నేను మీ దృష్టికి తేవాలనుకుంటా ఉన్నా. ఒక అంశం మీరు చూస్తే వారు, ఇది ఈనాడు దినపత్రిక, ఇందులో మీరు చూస్తే ఒకసారి ఫ్రంట్ పేజ్లోనే ఈనాడు పత్రిక రాసింది, 2022 మే 27న జరిగిన 16వ కృష్ణా బోర్డు సమావేశంలో ఎజెండా 16-7
అంశం కింద ప్రాజెక్టు కాంపోనెంట్లు అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. 2023 మే 19న 17వ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు. మీరు రాశారు. నౌ ఐ విల్ రీడ్ అవుట్. ఫస్ట్ 16వ కృష్ణా బోర్డు మీటింగ్. ఇది 16వ కేఆర్ఎంబి మీటింగ్ యొక్క మినిట్స్. 16వ కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్. ఇందులో మీరేమన్నారు? 16వ కేఆర్ఎంబిలో 16.7 పారాగ్రాఫ్ 16.7లో ప్రాజెక్ట్ అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు అన్నారు. ఇది ఐటమ్ నంబర్ 16.7. ఐఎమ్ రీడింగ్ అవుట్. మీకు కాపీ కూడా ఇస్తాను. Presenting the agenda item, member KRMB briefed about board's consensus decision taken on its 15th meeting for handing over 15 direct outlets of Srisailam and Nagarjuna Sagar projects by respective states to the KRMB, while matching government orders for transfer of 2 components of Srisailam and 7 components of Nagarjuna Sagar by Telangana were still awaited. ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి శ్రీశైలం మీద ఉన్న 2, సాగర్ మీద ఉన్నటువంటి 7 కాంపోనెంట్స్ను ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఇంకా ఉత్తర్వులు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ ఆర్ స్టిల్ అవైటెడ్. ఇందులోనే ఇంకా స్పష్టంగా కూడా చెప్పారు. ఇంకో దగ్గర తొందరగా ఇవ్వండి అని కూడా వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తూ చెప్పినారు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 16వ కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నదని ఎక్కడ చెప్పలే. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది, తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పిన పారాగ్రాఫ్లోనే స్పష్టంగా చెప్పారు. నెక్స్ట్ మీరు ఇందులోనే ఇంకో పారాగ్రాఫ్ ఇందులోనే ఏమన్నారంటే, మీరు మే 19, 17వ కృష్ణా బోర్డు సమావేశంలో ప్రాజెక్టులు అప్పగిస్తామని అంగీకరించారు అన్నారు. ఇది మేలో జరిగిన 17వ కృష్ణా బోర్డు మీటింగ్ యొక్క మినిట్స్. ఇందులో నేను పేజ్ నంబర్ 10 పారాగ్రాఫ్ 17.11. Government of AP has already issued directions for handing over a total of 6 prioritized components of Srisailam and Nagarjuna Sagar project under their control to KRMB on 14/10/2021, GO number 54, GO number 17 respectively, as per the decisions taken by the 15th board meeting. To this, ఇప్పుడు తెలంగాణ అంశం. To this, Special Chief Secretary I&CAD, Government of Telangana stated that they do not agree for transfer of the components of Srisailam and Nagarjuna Sagar, and stressed that the matter may be referred to the Apex Council to discuss common assets and to review the Gazette notification of 2482 dated 15/7/2021. ఎంత పచ్చి అబద్ధం మాట్లాడతారండి ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్ధం ఎంత స్పష్టంగా ఇవ్వాలి దినపత్రికలో. ఈ పత్రిక చదివిన పాఠకుడు ఏమనుకోవాలి? ఈనాడు దినపత్రిక చదివింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే నిజమని అనుకుంటారా అనుకోరా? భవిష్యత్తులో మీరు కూడా జర్నలిస్టులతో కూడా మనం ఏంటంటే ఆయన మాటలు చెక్ చేసుకొని మీరు రాయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన క్రెడిబిలిటీ పోతుంది, పత్రికల క్రెడిబిలిటీ పోయే ప్రమాదం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఒక ప్రముఖ దినపత్రికలు ఏమైంది వాళ్ళ ఆయన సో అండ్ సో 17th బోర్డు మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పింది. 17th బోర్డు మీటింగ్లో ఎంత గట్టిగా చెప్పిండు తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సిఎస్, మేము ఒప్పుకునే సమస్యే లేదు, ఈ సమస్యను పూర్తిగా చర్చించడానికి అపెక్స్ కమిటీకి, అంటే 2 ముఖ్యమంత్రులు కేంద్ర జలవనరుల మంత్రి అధ్యక్షతన జరిగే సమావేశానికి రెఫర్ చేయండి. ఈ కేఆర్ఎంబి ఇచ్చిన ఆర్డరే తప్పు, ఈ ఆర్డర్ మీదనే పూర్తిగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది, మేం ప్రాజెక్టులు అప్పచెప్పే సవాలే లేదు అని చెప్పి ఆ రోజు అప్పటి ప్రభుత్వం అంత స్పష్టంగా చెప్పింది. మరి ఇంత పచ్చి అబద్ధాలు పట్టపగలు సెక్రటరియట్లో కూర్చొని ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి తగునా? ఇంత 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 దుర్మార్గమా? ఇలా ఎంత స్పష్టంగా ఇంకా 50-50 వాటర్ రేషియో ఇవ్వాలని కూడా ఉంది. దిస్ ఈస్ ద మీటింగ్ ఆఫ్ ద 17th కేఆర్ఎంబి మీటింగ్. ఎంత ఎంత దగులుబాజితనము, ఎంత దారుణంగా, ఎంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతున్నారనడానికి ఇది దయచేసి ఈ తెలంగాణ సమాజము, విజ్ఞులైనటువంటి ప్రజలు, మేధావులు
జర్నలిస్టులు అందరూ కూడా వీటిని గుర్తించాలని చెప్పి నేను కోరుతాను. ఇకపోతే ఆయన గారు ఇంకోటి మాట్లాడినారు. ఇంకా నేను అసెంబ్లీలో చాలా చెప్తా, ఇంకా ఇప్పుడు కొద్దిగానే ఇవాళ ఓన్లీ శాంపుల్ మాత్రమే రిలీజ్ చేస్తున్నాను. ఇంకా చాలా చెప్పేటండి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఎవరిని కూడా నారాజ్ చేయదలుచుకోవాలి, అన్ని పత్రికలు చూపిస్తాను, ఒక్కొక్కటి చెప్తాను. సో ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు పత్రిక. కొంచెం మైక్ వస్తలేదా బై సార్? ఓకే. ఆంధ్రజ్యోతి దినపత్రిక. పదవులకు ఆశపడి పెదవులు మూసుకున్నారు. ఇది మా మీద ఆరోపణ. ముఖ్యమంత్రి గారు ఏమంటాడు? ముఖ్యమంత్రి గారు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడ్డ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో టీఆర్ఎస్ భాగస్వామి అని, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసే నిర్ణయం జరిగినప్పుడు హరీష్ రావు, నాయన్ నరసింహారెడ్డిలు మంత్రులుగా ఉన్నారని ఆయన మా మీద ఆరోపణ చేసిండ్రు. పోతిరెడ్డిపాడు పొక్క కొట్టినప్పుడట మేము రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నాం, మేమే దీనికి బాధ్యులము, మీరు పెదవులు మూసుకున్నారు పదవుల కోసం అని మాట్లాడిండ్రు. పెదవులు మూసుకున్నది నీ పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ పక్కన కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీ పక్కన కూర్చున్న నాటి కాంగ్రెస్ మంత్రులు. నువ్వు మూసుకున్నావు పెదవులు, మేం కాదు. నేను సాక్ష్యాధారాలు ఇస్తా. ఎంత దుర్మార్గం అంటే బడగాల్చి మీద చేసుడు. మేము బైసాబ్ ఈ 2 జీవోలు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా చేయడానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన జీవోలు. జీవో నంబర్ 170 13/9/2005. మంచిగా వినండి బైసాబ్, 13/9/2005. ఈ జీవోలో కొంచెం తప్పు ఉందని దీన్ని కరెక్షన్ చేసి ఇంకో జీవో తెచ్చినారు. జీవో నంబర్ 233 19 డిసెంబర్ 2005. సో మొదటి జీవో వచ్చింది 13 సెప్టెంబర్ 2005కి వచ్చింది. మరి మేము మంత్రులుగా ఎప్పుడు రాజీనామా చేసినాం బైసాబ్? ఇది కూడా మళ్ళా, ఎందుకంటే ఆంధ్రజ్యోతి చూపించిన కనుక ఆంధ్రజ్యోతి చూపిస్తా. కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు. ఇది ఏ రోజు పత్రిక? జూలై 5, అంటే జూలై 4వ తేదీ, జూలై 4, 2005. జూలై నెలలోనే మేము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని గడ్డిపోచల్లాగా మా పదవులు వదులుకొని బయటకు వచ్చింది మేము. ఆ రోజు మేము ఏ అంశాల మీద రాజీనామా చేసినాం? ఇక్కడనే ఉంది పక్కన. 610 జీవో అమలు చేయడం లేదు కనుక రాజీనామా చేస్తున్నాం. పులిచింతల తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లు పారిస్తున్నావు కనుక తెలంగాణకు అన్యాయం చేసే పులిచింతల ప్రాజెక్టు కడుతున్నాం కనుక రాజీనామా చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ పవిత్రత కాపాడడం కోసం రాజీనామా చేస్తున్నాం. తెలంగాణ ప్రాంతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు కనుక రాజీనామా చేస్తున్నాం. నక్సలైట్లతో చర్చలు జరగాలంటే మీరు ఎన్కౌంటర్లు చేస్తున్నారు కనుక రాజీనామా చేస్తున్నాం. ఆ రోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మేము జూలై 4, 2005 మేము రాజీనామా చేసినాం. పోతిరెడ్డిపాటి జీవో ఎప్పుడు వచ్చింది బైసాబ్? 13 సెప్టెంబర్ 2005. జూలై అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. మేము రాజీనామా చేసిన 3 నెలల తర్వాత పోతిరెడ్డిపాటి జీవో వచ్చింది. నేను ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? పోతిరెడ్డిపాడు పొక్కగొట్టేటప్పుడు హరీష్ రావు, నాయన్ నరసింహారెడ్డి మంత్రులుగా ఉన్నారు అన్నాడు.